తెలంగాణ రాష్ట్రంలోని దంత వైద్యులకు విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించాలని టీడీఎస్సీ అధ్యక్షుడు బాలుసాని మనిదీప్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని దంత వైద్య విద్యార్థులకు స్కాలర్షిప్ రాక అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని స్టైఫండ్స్ కూడా అనేక డెంటల్ కాలేజీల్లో ఇవ్వడం లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో డెంటల్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన ఊసే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 200 ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే తెలంగాణలో కేవలం 60 ఉద్యోగులు ఉన్నారన్నారు. తర్వాత 200 ఉద్యోగాలు కల్పించారు. రాష్ట్రంలో 686 పిహెచ్సి సెంటర్లు ఉన్నాయి, కానీ డెంటల్ యూనిట్లు మాత్రం లేవు. ఒక్కో పిహెచ్సి సెంటర్లో ఒక్కో డెంటల్ యూనిట్ కేటాయించినా ఎంతో మందికి ఉద్యోగ కల్పన కేటాయించినట్లు అవుతుంది. బస్తీ దవాఖానాల్లో డెంటల్ యూనిట్ కేటాయించాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల వరకు చాలా సంతోషం మరియు దాన్ని మేము స్వాగతిస్తున్నామన్నారు. కానీ దాంట్లో డెంటల్ ట్రీట్మెంట్ చేర్చి వైద్యులతో పాటు ప్రజల్లో కూడా దంత వైద్యం పట్ల అవగాహన పెంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 72% ప్రజలకు దంత వైద్యం పట్ల అవగాహన లేదని, దీనికోసం గత ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగులాగా దంత వైద్యానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సంవత్సరం 1100 మంది విద్యార్థులు దంత వైద్యం పూర్తి చేసుకుంటున్నారని, ఇప్పటి వరకు 33,000 మంది డెంటల్ డాక్టర్లు రాష్ట్రంలో ఉంటే 10,000 మందికి అసలు కనీస ఉద్యోగ కల్పన లేదని, అనేక మంది డెంటల్ డాక్టర్లు ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారన్నారు. నెల క్రితం మంత్రి సమీక్ష చేసిన మాటలకి పరిమితమయ్యారని, ఈ దంత సేవ పేరుకే కానీ లోపల మాత్రం మొత్తం డొల్లా అని అన్నారు. స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అయితే టైంకి అందించడం లేదు. ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక మంది స్కాలర్షిప్స్ పైన ఆధారపడి ఉన్నారు. కానీ ఈ స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం లేదు. మెస్ ఛార్జీల పేరుతోని కేవలం వచ్చే 6,000 4,000 కూడా టైంకి అందించలేడు. ఇంకా కొన్ని కాలేజెస్లో అయితే ఆ మెస్ ఛార్జీలు కూడా ఇతర వాటికి ఉపయోగిస్తున్నారు. దాంతోపాటుగా జాబ్స్ విషయానికి వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా పిహెచ్సి సెంటర్లో ప్రతి పిహెచ్సి సెంటర్లో ఒక డెంటల్ యూనిట్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇట్లా ఏర్పాటు చేస్తే 686 పిహెచ్సి సెంటర్లో ఉపాధి అయితే దొరుకుతుంది. ప్రతి సంవత్సరం డెంటల్కి సంబంధించి 1,100 మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇతర వాటిలో స్థిరపడుతున్నారు. కానీ డెంటల్లోనే అయితే ఎలాంటి ఉద్యోగాలు అయితే లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు. మేము ఏంటిదంటే ఫస్ట్ టీడీఎస్సీ తరఫున ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు డెంటల్కి సంబంధించి పెంచాలని కోరుతున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని. అది ఇంకొకటి ఏదైతే ఉందో, గతంలో డెంటల్ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించి నేను మాట్లాడదలుచుకున్నా. డెంటల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. దాని వెనుక ఎవరున్నారు అది ఏంటిది అనేది మాకు సంబంధం లేదు, రాజకీయంతో మాకు సంబంధం లేదు. కానీ ఖచ్చితంగా డెంటల్ కౌన్సిల్ ఎన్నికలు తెలంగాణలో